Hi friends, welcome back to my channel Ishita Vlogs. Please do share, like and subscribe friends. ఈరోజు వచ్చేసి నేను మా ఆంటీ వాళ్ళ కూతుర్ల ఫంక్షన్కి మా చెల్లెళ్ళని అయితే రెడీ చేసేసాను అన్నమాట. ఫస్ట్ అయితే నేను మా చిన్న చెల్లికి హెయిర్ స్టైల్ అయితే వేశాను. 2 పార్టీషన్స్ తీసేసుకొని ఫ్రంట్ ఏరియాలో ఇలా రోల్ చేసేసాను. ఫస్ట్ 2 పార్టీషన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం వెనక సైడ్ పార్టీషన్ని రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వెనక సైడ్ చేసుకొని దాని తర్వాత ఫ్రంట్ సైడ్ చేస్తే అయితే లుక్ అయితే బాగుంటుంది అన్నమాట. మనకి హెయిర్ స్టైల్ కూడా నీట్గా వస్తుంది. నేను జడ వేస్తుంటే మా చెల్లికి అయితే నిద్ర వచ్చేస్తుందంట. అది నాకు నిద్ర వస్తుంది అని అంటుంది మధ్యలో మధ్యలో. ఇదైతే హెయిర్ స్టైల్. నెక్స్ట్ అయితే మేకప్ వేసుకుంటున్నాను. మేకప్ అయితే నేను ఫస్ట్ ఎప్పుడైనా ప్రైమర్ యూజ్ చేశాను. ఫస్ట్ ప్రైమర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మేకప్ అనేది బాగుంటుంది అన్నమాట. లుక్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మ్యాట్ ఫినిషింగ్ రావాలంటే కూడా మనం ఫస్ట్ ప్రైమర్ యూజ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ప్రైమర్ స్ప్రే చేసేసుకొని మంచిగా నీట్గా రబ్ చేసేసుకొని ఇది ఒక 5 సెకండ్స్ దాకా అట్లనే ఉంచాలి, డ్రై అయ్యేదాకా. ఎందుకంటే డ్రై కాకముందే మనం మేకప్ వేసుకున్నా కానీ మేకప్ లుక్ అనేది మొత్తం పోతుంది అన్నమాట. కొంచెం డ్రై అయ్యాక మనం మేకప్ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను కాంటోర్ స్టిక్తో బ్లాక్ షేడ్ ఏరియా మొత్తం కవర్ చేశాను అన్నమాట. ఈ కాంటోర్ స్టిక్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన నోస్ ఏరియాలో లేకపోతే లిప్ కింద నెక్ ఏరియా ఇలాంటి బ్లాక్ షేడెడ్ ఏరియా ఉంటుంది కదా మన ఫేస్ పైన, ఆ ఏరియా అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట కాంటోర్ స్టిక్ వల్ల. ఈ కాంటోర్ స్టిక్ కూడా మనం ఫస్ట్ ఏంటంటే ఫౌండేషన్ క్రీమ్ అప్లై చేయకముందే అప్లై చేయాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ అప్లై చేసేసుకొని మంచిగా నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఫౌండేషన్ క్రీమ్ పెడితే మనం మేకప్ లుక్ అనేది అయితే కంప్లీట్గా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది అన్నమాట. బ్లెండ్ చేసుకునేటప్పుడు మీకు ఇదివరకు వీడియోలో చెప్పినట్టుగా చీక్స్ దగ్గర పైనకి బ్లెండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కిందికి బ్లెండ్ చేసుకోవడం వల్ల చీక్స్ అనేవి డల్ అయిపోతాయి, మన ఫేస్ లుక్ అనేది పోతుందన్నమాట. మనకి స్కిన్ బాగుండాలి, ఇట్లా చెబ్బీగా నీట్గా కనిపించాలి అని అంటే చీక్స్ దగ్గర మనం ఎప్పుడైనా పైనకి బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను చీక్స్ కోసం అని చెప్పేసి చీక్ స్టిక్ యూజ్ చేసి పింక్ షేడ్ అయితే వేసేసాను చీక్స్ దగ్గర. ఈ చీక్ షేడ్ కూడా మనం ఫౌండేషన్ అప్లై చేసే ముందే అప్లై చేయాలి. ఎందుకంటే దీనిపైనుంచి ఫౌండేషన్ వేస్తే మనకు అనేది లుక్ అనేది మ్యాట్గా వస్తుంది. సో దీన్ని నీట్గా మెల్లిగా బ్లెండ్ చేసేసుకొని దాని తర్వాత నేనైతే ఫౌండేషన్ అప్లై చేశాను. ఫౌండేషన్ అప్లై చేస్తుంటే మా చెల్లిది చల్లగా ఉంది అని అంటుంది. యాక్చువల్లీ మా ముగ్గురిట్లో మా చిన్న చెల్లి చాలా ప్రెట్టీగా ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ దానికి అసలు మేకపే అవసరం లేదు. లాస్ట్లీ అయితే నేను కాంపాక్ట్ పౌడర్తో మొత్తం బ్లష్ చేశాను. దాన్ని నీట్గా బ్లష్ చేసుకోవాలి. మనం ఈ కాంపాక్ట్ పౌడర్ వేసేటప్పుడు ఏంటంటే స్లోగా వేసుకోవాలి అండ్ మెల్లిగా మనం బ్లష్ చేసుకునేటప్పుడు కూడా మెల్లిగా బ్లష్ చేసుకోవాలి.
నెక్స్ట్ అయితే నేను ఐబ్రో పెన్సిల్ యూజ్ చేశాను. ఐబ్రోస్ పెన్సిల్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఎండింగ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎండింగ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత మిడిల్ పార్ట్లో వేసుకొని దాని తర్వాత ఫ్రంట్ ఇట్లా మన స్టిక్కర్ పెట్టే సైడ్ నుంచి వేసుకోవాలి. స్టిక్కర్ పెట్టే సైడ్ మనకి షేప్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి నీట్గా మెల్లిగా వేసుకోవాలన్నమాట ఐబ్రో మేకప్ వేసుకునేటప్పుడు. నెక్స్ట్ అయితే నేను ఐ మేకప్ వేశాను. ఐ షాడో వేసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా డబుల్ షేడ్ ఆర్ త్రిబుల్ షేడ్ వేసుకోవాలి. ఎందుకంటే డబుల్ షేడ్ ఆర్ త్రిబుల్ షేడ్ వేసుకుంటేనే ఐ షాడోస్ అనేవి లుక్ బాగుంటుంది. సింగిల్ షేడ్ వేస్తే ఏంటంటే మనకు కంప్లీట్ లుక్ రాదు. ఈ డబుల్ ఆర్ త్రిబుల్ షేడ్ వేసేటప్పుడు కూడా మనం ఫస్ట్లీ ఏం చేయాలంటే ఫస్ట్ స్కిన్ టోన్ వేసేసుకోవాలి. స్కిన్ టోన్ షేడ్ వేసుకున్నాక దాని తర్వాత మనకి ఏ కలర్ షేడ్ అయితే వేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ కలర్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే స్కిన్ షేడ్ వేసుకోవడం వల్ల ఫస్ట్ అనేది మన ఐ పైన ఉన్న స్కిన్ అనేది మంచిగా నీట్గా షైన్ అయిపోతుంది అన్నమాట. నీట్గా షైనింగ్ వచ్చాక మనం కలర్ అనేది అప్లై చేసుకుంటే మనకి లుక్ అనేది నీట్గా క్లాసీగా అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను అనేది ఎంత స్లోగా నీట్గా వేసుకుంటున్నానో. ఇదైతే మా పెద్ద చెల్లి ఫైనల్ లుక్ అన్నమాట. ఫైనల్ ఫేస్కి లాస్ట్లో అయితే నేను మ్యాట్ ఫినిషింగ్ సోఫాలో కూర్చొని నిద్రపోతున్నట్టు ఇద్దరు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. మేకప్ వేసాక కూడా మొత్తం రెడీ అయ్యాక కూడా అది పోయి పడుకుంది. మేము ఫంక్షన్